హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 112. నేను మనీషా కలిసే ఇదంతా చేశామని రిషి చెప్పడంతో షాక్ అవుతాడు రుద్ర. అతని ఆశ్చర్యాన్ని చూసి రిషి నవ్వుతుంటే నోటి నుండి కారుతున్న రక్తంతో అతను చూడడానికి చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. నిజానికి రిషిని చాలా నమ్మాడు రుద్ర. మంచివాడని ప్రతిదీ అతనికి అప్పగించి ప్రతి ఎమోషన్ను షేర్ చేసుకుంటూ ఉన్న రుద్రకి ఆ సమయంలో రిషిని చూస్తే రాక్షసుడికి ఏమాత్రం తక్కువ కాదని అనిపించింది. కానీ రుద్ర కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ కాస్త గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత రిషి వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు మనీషా ఎక్కడుంది అని అడిగాడు. ఎక్కడుంటే నీకెందుకు, తన మీద మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేస్తావా అని అడిగాడు రిషి. అఫ్కోర్స్ రిషి, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను అని చెప్పాడు రుద్ర. ఆ మాటకు రిషి కంగారు పడి, రుద్ర, ఎందుకు నీకు ఇంకా తన మీద అంత పగ? నువ్వు తన ఫ్యామిలీని రోడ్డున పడేలా చేశావు. తను నీ ప్రేమను నీకు దూరం చేసింది. రెండిటికి సరిపోయింది. ఇప్పుడు నీ లెవ్వర్ ఎక్కడుందో నీకు తెలుసు కదా. తను ఒప్పుకుంటే వెళ్ళి తెచ్చుకొని పెళ్లి చేసుకో. ఇక మనీషా జోలికి రావద్దు అని గట్టిగా చెప్పాడు రిషి. ఆ మాటలకు రుద్ర నవ్వి, నాకు నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది రిషి. అసలు నీకు మనీషా గురించి ఏం తెలుసు? ఆమె ఫ్యామిలీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని అడిగాడు రుద్ర. ఆ ప్రశ్నకు దెబ్బతిన్నట్లుగా చూస్తూ, అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను ప్రేమించిన అమ్మాయి గురించి నాకు తెలీదా అని అడిగాడు రిషి. ఎస్, నీకు ఏమీ తెలీదు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో సీరియస్గా రుద్ర వైపు చూశాడు రిషి. ఏంటలా చూస్తున్నావు? అసలు నీకు మనీషా ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? వాళ్ళదేమైనా రిచ్ ఫ్యామిలీ అనుకుంటున్నావా? మనీషా తండ్రికి కేవలం 10 కోట్ల టర్నోవర్తో ఉన్న ఒక నార్మల్ కంపెనీ మాత్రమే ఉంది. ఆ కంపెనీ కూడా మొత్తం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఆ కంపెనీ నిలబడాలంటే ఎవరో ఒకటి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసమే మనీషా వాళ్ళ మమ్మీ మా మమ్మీని మంచి చేసుకొని తన కూతురితో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది. ఒకవేళ నా ఊహ తప్పు కాకపోతే మనీషా కూడా నీ వెనక ఉన్న ప్రాపర్టీని చూసే నీతో లోలో పడి ఉంటుంది అని అన్నాడు రుద్ర. ఆ మాట వినగానే రిషి కోపంగా, నువ్వు మనీషా గురించి తప్పుగా మాట్లాడుకు రుద్ర అని అన్నాడు. ఆ మాటకు రుద్ర అతన్ని విచిత్రంగా చూస్తూ, అందుకేరా నిన్ను పిచ్చోడంటోంది. తనేంటో తన క్యారెక్టర్ ఏంటో నాకు ఎప్పుడూ అర్థమైంది. అది నీకే ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నేను నీకు అర్థమయ్యేలా చెబుతున్నా నువ్వు అర్థం చేసుకోవడానికి రెడీగా లేవు. సరే, నీదే తనది నీ పర్సనల్ విషయం, నాకు ఇక అనవసరం. కానీ నీకు మాత్రం ఒక విషయం క్లియర్గా చెబుతున్నాను. నేను స్పెషల్గా మనీషా ఫ్యామిలీని రోడ్డుకు తెచ్చింది ఏదీ లేదు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదే ఉంది. నేను దాన్ని ఇంకొంచెం టైట్ చేశాను. దానికి కారణం కూడా ఉంది. ఆ మనీషా మా తాతయ్య ప్రాణాలతో ఆడుకుంది. అందుకే ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్న వాళ్ళ కంపెనీని, వాళ్ళ ప్రాపర్టీస్ని సీజ్ చేయించాను అని అన్నాడు రుద్ర. అతను చెప్పిందంతా వింటూ, అంటే ఇప్పుడు నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా అని అడిగాడు రిషి. నో రిషి, ఇది ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆల్రెడీ పిచ్చితో ఉన్నవాడికి పిచ్చి కుదురుస్తున్నాను అని అన్నాడు రుద్ర. ఆ మాటకు కోపంగా చూస్తూ, నో, నేనేమీ మ్యాడ్ కాదు. నేను తనతో లవ్లో ఉన్నాను. తన లవ్ కోసమే ఇదంతా చేశాను అని గొప్పగా చెప్పాడు రిషి. ఆ మాటకు నవ్వి, డోంట్ బీ ఫూలిష్ రిషి. ఎనీవే, ఇక నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. బట్ మనీషా ఎక్కడుందో చెబితేనే నువ్వు ఇక్కడి నుంచి బయటపడతావు. లేదంటే బ్రతికినన్ని రోజులు నా అండర్లోనే బ్రతకాల్సి వస్తుంది. ఈ రుద్ర క్రియేట్ చేసే జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని బెదిరించాడు రుద్ర. ఆ మాటతో సీరియస్గా రుద్ర వైపు చూస్తూ, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా రుద్ర? నీ బెదిరింపులకు నేనేం భయపడను. ఇలా బెదిరించి మనీషా గురించి తెలుసుకోవాలని అనుకోకు. ఇప్పుడు తను ఎక్కడుందో నేను చెబితే నువ్వు తనని చంపేస్తావని నాకు తెలుసు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆ విషయం చెప్పను అని అన్నాడు రిషి. ఒక ఫ్రెండ్గా రిషి మీద ఇంకా ఏమూలో సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల రుద్ర అతన్ని ఇంతసేపు ఒక లెవెల్ వరకు మాత్రమే డీల్ చేశాడు. అయినా రిషి ఇంకా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉండడంతో అతన్ని చూసి చిరాకు పడుతూ, రేయ్, అసలు నీకు ఎలా చెబితే అర్థమవుతుంది? ఆమె చాలా డేంజర్ రా. తనని అలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. కావాలంటే ఇది చూడు అంటూ తన పాకెట్లో నుంచి మొబైల్ తీసిన రుద్ర అందులో మనీషా ఒకప్పుడు తన తాతయ్య పురుషోత్తముని స్టెప్స్ పై నుంచి నెట్టేసిన సీసీ కెమెరా రికార్డును రిషికి చూపించాడు. అందులో ప్లే అవుతున్న సీన్ను చూసిన రిషి ముఖంలో రంగులు మెల్లమెల్లగా మారిపోతున్నాయి.
వీడియో అంతా పూర్తయిన తర్వాత బ్లైండ్గా రుద్ర వైపు చూస్తూ, తనెందుకు తాతయ్య గారిని చంపాలని అనుకుంది అని అడిగాడు రిషి. అది నిజానికి తాతయ్యని చంపాలని అనుకోలేదు. తాతయ్యను హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేస్తే కనీసం మా తాతయ్య కోసమైనా సరే నేను తనను త్వరగా పెళ్లి చేసుకుంటానని అనుకుంది. దానికోసం ఇదంతా చేసింది. బట్ బ్యాడ్ లక్, మా తాతయ్య ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఇదంతా చేసినా తనని నేను ఎలా వదిలిపెడతానని అనుకున్నావు? అందుకే ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని ఇంకాస్త ప్రాబ్లంలోకి నెట్టాను. అంతే. ఆ పగతోనే అది నిన్ను యూజ్ చేసుకొని నా పర్సనల్ లైఫ్ మీదే దెబ్బ కొట్టింది. ఇక దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా చేతిలో ఖచ్చితంగా చావు దెబ్బ తినేచొస్తుంది అని అన్నాడు రుద్ర. ఆ క్షణంలో రిషికి అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. దాంతో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు రుద్ర అతనితో, రిషి, ఇప్పటికైనా తనెక్కడుందో చెబుతావా లేదా అని అడిగాడు. అప్పటికే మనీషా మీద మెల్లమెల్లగా నమ్మకం తగ్గుతూ ఉండడంతో రిషి తడబడుతూ, ఒక్క నిమిషం, నేను తనకి ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఎక్కడా అని అడిగాడు రిషి. ఏంటి, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? కాల్ చేసే ఛాన్స్ ఇస్తే తనని పారిపోమ్మని చెబుతావా అని అడిగాడు రుద్ర. నో రుద్ర, ఈ వీడియో చూశాక కూడా అలా ఎలా చెబుతాను అని నెమ్మదిగా అన్నాడు రిషి. దాంతో తన మనుషుల వైపు చూసి ఫోన్ ఇవ్వమని సైగ చేశాడు రుద్ర. వెంటనే రిషి ఫోన్ తెచ్చి రుద్రకిచ్చాడు ఓ సెక్యూరిటీ కార్డ్. నెంబర్ చెప్పు అని అన్నాడు రుద్ర. మై లవ్ అని ఫీడ్ చేసుంటుంది అని ఎటో చూస్తూ చెప్పాడు రిషి. అబ్బో అన్నట్లు ఓ లుక్కిచ్చిన రుద్ర ఆ ఫోన్లో నుంచి వెంటనే మనీషాకి కాల్ చేసి స్పీకర్లో పెట్టాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఇంతలో రుద్ర తన మనుషులకు ఏదో సైగ చేయడంతో వాళ్లలో ఒక వ్యక్తి ఎవరికో ఫోన్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు సెక్యూరిటీ రుద్ర కోసం ఒక చైర్ తీసుకొచ్చి వేశాడు. ఆ చైర్లో కూర్చున్నాడు రుద్ర. ఫోన్ రింగ్ అవుతూ ఆల్మోస్ట్ కట్ అయ్యే టైంకి అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన మనీషా, హే రిషి, ఏంటి ఇందాక నాతో ఏ సంబంధం లేదన్నా, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు అని అడిగింది మనీషా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు మనీషా అని సీరియస్గా అడిగాడు రిషి. నన్ను ఇండియా వదిలిపెట్టి పారిపోమని చెప్పావు కదా, ఇక నేను ఎక్కడుంటే నీకెందుకులే అని నిష్ఠూరంగా అంది మనీషా. ప్లీజ్ మనీషా, ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. రుద్ర నీకోసం వెతుకుతున్నాడు. దొరికితే నీ పని అవుట్ అని అన్నాడు రిషి. వాట్, రుద్ర నా కోసం వెతకడం ఏంటి, ఎందుకు అని కొంచెం కంగారుగా అడిగింది మనీషా. అదంతా నాకు తెలీదు. అతను నీకోసం వెతుకుతున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అని చెప్పాడు రిషి. ఆ మాటకు మనీషా ఒక క్షణం సైలెంట్గా ఉండి ఆ తర్వాత కొంచెం అనుమానంగా, రిషి, నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావా? రుద్ర బెంగళూరులో లేడని, బాంబే వెళ్ళాడని ఆల్రెడీ మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెచ్చారు. అలాంటప్పుడు నన్నెందుకు భయపెడుతున్నావు? అతను నన్నెందుకు వెతుకుతాడు అని అంది మనీషా. ఆ మాటతో షాక్ తిన్నాడు రుద్ర. సడన్గా అతని ఫేస్లో మారిపోయిన ఎక్స్ప్రెషన్ చూసి రిషి ఫోన్లో ఉన్న మనీషాతో, అవునా, అతను ముంబై వెళ్ళాడని నీకు కన్ఫామ్గా తెలుసా అని అడిగాడు రిషి. కన్ఫామ్గా తెలుసు, నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే ఉన్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది మనీషా. దాంతో సరే, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా సరే, విషయం తనకి పూర్తిగా అర్థమైపోతే నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడు. ఆ తర్వాత నిన్ను చంపడానికి కూడా వెనుకాడ్డు. కనీసం ఇప్పుడైనా నా మాట విని ఈ పగ ప్రతీకారం ఆపేసేయి. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అని అడిగాడు రిషి. ఆ క్షణంలో కూడా రిషి ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేయడం చూసి రుద్ర నవ్వుకున్నాడు. కానీ మనీషా గురించి అతనికి పూర్తిగా తెలుసు కాబట్టి ఆమె ఈ ప్రపోజల్కి ఒప్పుకోదని, తప్పకుండా రిషిని ఏమార్చడానికి ఏదో ఒక కథ చెబుతుందని ఊహించాడు. అతని ఊహను నిజం చేస్తూనే ఫోన్లో ఉన్న మనీషా, పెళ్లిదేముందిలే రిషి, చేసుకుందాం. ఆ రుద్ర పూర్తిగా నాశనం అయిపోయాకే చేసుకుందాం. ప్రస్తుతానికి నాకు ఒక 1 crore కావాలి, నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించు అని అడిగింది మనీషా. ఆ మాటకు రిషి ముఖంలో చిన్నపాటి బాధ కనిపించడం రుద్ర గమనిస్తూనే ఉన్నాడు. కానీ రిషి వెంటనే తేరుకొని, ఇప్పుడు నీకు 1 crore ఎందుకు? ఇప్పటికే దాదాపు 20 crores వరకు ఇచ్చాను. ఇలా అమౌంట్ నీకు ఇస్తూ పోతూ ఉంటే నా బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు రిషి. నీ బిజినెస్కి ఎందుకు ప్రాబ్లం అవుతుంది రిషి? ఇక్కడ ఎలాగూ ఆ రుద్ర బిజినెస్ అంతా నీకే అప్పగించాడు కదా, ఇక్కడి నుంచే తీసుకో, ఏమవుతుంది? అయినా నీకు కావాలంటే నీ ఫ్రెండ్ ఆ మాత్రం ఇవ్వలేడా ఏంటి అని అతన్ని రెచ్చగొడుతూ అడిగింది మనీషా. ఇంతలో రుద్ర
మనీ ఇస్తానని చెప్పి ఆమె ఎక్కడుందో అడగమని రిషికి సైగ చేశాడు. దాంతో తలూపి, సరే పంపిస్తాను, కానీ నువ్వెక్కడున్నావో చెప్పు, నేను నిన్నొకసారి కలవాలి అని అడిగాడు రిషి. అబ్బా, చెప్తుంటే అర్థం చేసుకోవేంటి రిషి, ఇప్పుడు నిన్ను కలవడం కుదరదు అని అంది మనీషా. ఓ ఓకే దెన్, అయితే నాకు కూడా ఇప్పుడు నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు రిషి. అతని మాటకు మనీషా షాక్ అయినట్లుగా, ఏమైంది రిషి, అలా మాట్లాడుతున్నావేంటి? నేను నీ నుంచి అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఆ రుద్ర పతనంలో నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎలా? వాడు పిచ్చివాడైపోయి రోడ్డు మీదకి రావాలి. ఆ తర్వాత మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం, సరేనా? ప్రస్తుతానికైతే నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయి అని చెప్పి ఫోన్ కట్ చేసింది మనీషా. కట్ అయిన ఫోన్ను చూసి నవ్వి, ఏంట్రా, తనకి ఇప్పటికే 20 కోట్లు ఇచ్చావా అని రిషిని చూస్తూ వెటకారంగా అడిగాడు రుద్ర. ఆ మాటతో తలదించుకున్నాడు రిషి. ఇంతలో రుద్ర మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి నవ్వుకున్న రుద్ర, సరేరా, ఇప్పటికైతే నిన్న అమాయకుడు అనాలో అతి తెలివివాడనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎనీవే, నువ్వు ఇక్కడే ఎంజాయ్ చేయి, అవసరమైనప్పుడు నేను మళ్ళీ వస్తాను అంటూ అక్కడి నుంచి పైకి లేచాడు. ఎక్కడికి వెళ్తున్నావు రుద్ర అని కంగారుగా అడిగాడు రిషి. నీ పిల్ల దగ్గరికే వెళ్తున్నాన్రా నవ్వుతూ చెప్పాడు రుద్ర. తనెక్కడుందో ఫోన్లో చెప్పలేదు కదా, మరి నువ్వెలా వెళ్తావు అని అనుమానంగా అడిగాడు రిషి. ఆల్రెడీ అది నీతో ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ ట్రాక్ చేశాలే అని కూల్గా చెప్పాడు రుద్ర. ఆ మాటతో కొంచెం ఆశ్చర్యపోయి మళ్ళీ వెంటనే, రుద్ర, నేను కూడా మనీషా దగ్గరికి వస్తాను అని అడిగాడు రిషి. ఎందుకు, ఇంకా దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు రుద్ర. కాదు, నాకు కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి, ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళి రుద్ర అని అన్నాడు రిషి. అప్పటికే దెబ్బలతో ఒళ్ళంతా రక్తంతో నిండిపోయింది రిషికి. మనిషి లేచి నడిచేలా కూడా లేడు. దాంతో రుద్ర ఒక క్షణం ఆలోచించి పక్కనే ఉన్న సెక్యూరిటీ వైపు చూసి సైగ చేయడంతో సెక్యూరిటీ వెళ్ళి రిషి చేతులకి ఉన్న కాళ్ళు చేతులు కట్లు విప్పి అతన్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. రుద్ర వెళ్ళి పక్కనే కూర్చొని రిషిని ఓ చూపు చూసి కారు స్టార్ట్ చేసుకుని ట్రాక్ అయిన అడ్రస్కి కారు పోనించాడు. మరోవైపు అప్పటికే అనసూయ పిల్లలు ఇంటికి వచ్చి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో అనసూయ తన పూర్తి సమయాన్ని పిల్లల కోసమే ఇచ్చింది. అసలు దేవాను పట్టించుకోవడమే మానేసింది. అదంతా గమనిస్తున్న దేవాకి ఒక పక్కేమో ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లల దగ్గరికి వచ్చినందుకు ఆమె ఆరాటం అలా ఉంటుందిలే, తన సంతోషమే నాకు ముఖ్యం అని సరిపెట్టుకుంటున్నా కూడా తాను ఎక్కడ అనసూయకి దూరం అవుతున్నానోనని ఒక చిన్న పొసెసివ్నెస్ అతనిలో చేరింది. ఆ రెండింటి మధ్య అతను ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఆ రోజు దేవ తన టిఫిన్ తానే పెట్టుకుని తింటున్నాడు. అతని ఎదురుగానే కూర్చొని అనసూయ కూడా పిల్లలిద్దరికీ మాటలు చెబుతూ కొసరి కొసరి తినిపిస్తోంది. ముగ్గురు కబుర్లలో పడిపోవడంతో అక్కడ ఎదురుగా దేవా ఉన్నాడన్న విషయమే మర్చిపోయారు. దాంతో వాళ్ల అటెన్షన్ను తన వైపు తిప్పుకోవడం కోసం, అనసూయ, పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేయాలి అని సడన్గా చెప్పాడు దేవా. ఆ మాటతో అనసూయ పిల్లలు ఇద్దరూ వాళ్ల లోకంలో నుంచి బయటికి వచ్చి దేవా వైపు చూశారు. ఏంటలా చూస్తున్నావు? వాళ్ళని ఇలాగే ఇంట్లోనే ఉంచేస్తావా ఏంటి? ఏదైనా మంచి స్కూల్ దగ్గరలో ఉంటే చూడు, వెంటనే అడ్మిషన్ తీసుకుందాం అని కూల్గా చెప్పాడు దేవా. అవును కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను దేవా. సరే, తప్పకుండా మంచి స్కూల్ ఏంటో కనుక్కుంటాను అని నవ్వుతూ చెప్పి మళ్ళీ పిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టింది అనసూయ. నువ్వు ఆ విషయమే కాదులే, ఇంకా చాలా చాలా విషయాలు మర్చిపోతున్నావు అని గిన్నెలో ఉన్న సాంబార్ను వేసుకుంటూ అన్నాడు దేవా. ఆ మాటతో చివ్వున తలెత్తి అతని వైపు చూసింది అనసూయ. కానీ దేవా ఆమె వైపు చూడకుండానే తినడం మొదలుపెట్టాడు. అది ఆమెకు ఎలాగో అనిపించడంతో, ఏంటి దేవా, పిల్లలొచ్చాక నిన్ను పట్టించుకోవడం లేదని ఫీల్ అవుతున్నావా అని అడిగింది అనసూయ. పర్వాలేదు, ఈ ప్రశ్న అడిగావంటే పట్టించుకోవడం లేదని నీకు కూడా అనిపిస్తుంది కదా. బట్ అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడొచ్చు. ముందు వాళ్ళకి కడుపు నిండుగా ఫుడ్ పెట్టు అని చెప్పి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాడు దేవా. అతని మాటల్లోనే అతను ఫీల్ అవుతున్నట్లు అర్థమవడంతో అనసూయ పిల్లలకి గబగబా తినిపించి వెళ్ళి వాళ్ళని ఆడుకోమని చెప్పి తాను రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే దేవా పూర్తిగా రెడీ అయ్యి రెస్టారెంట్కి వెళ్లడం కోసం బయటికి రాబోతున్నాడు. అప్పుడు దేవా లోపలికి వస్తున్న ఆమెను చూసి, ఏంటి
నా రూమ్లోకి వస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకు ఆశ్చర్యపోతూ, నీ రూమా? అదేంటి దేవా, ఇది మనిద్దరి రూమ్ కదా అని అడిగింది అనసూయ. అవును, ఒకప్పుడు ఇది మనిద్దరి రూమే, కానీ కొన్ని డేస్ నుంచి నువ్వు ఈ రూమ్లోకి కేవలం ఫ్రెష్ అవ్వడానికి తప్ప దేనికి రావడం లేదు. నీకది గుర్తుందా అని అడిగాడు దేవా. దాంతో అతని మాటలు అర్థం చేసుకున్న అనసూయ, అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా, భయపడతారని వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటున్నాను దేవా, వాళ్ళకు కూడా ఇక్కడ కొంచెం అలవాటైతే అంటూ ఆపేసింది అనసూయ. నువ్వు బాధపడుతున్నావని ఎంతో కష్టపడి నీ పిల్లల్ని నీ దగ్గరకు చేర్చాను అనసూయ. దానర్థం నువ్వు నాకు దూరం కావాలని కాదు, అది కొంచెం చూసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు దేవా. అతని మాటలు విన్న అనసూయకి మనసులో ఎక్కడో కలుక్కుమంది. నిజమే కదా, నా పిల్లల్ని నా కోసం నాకు దగ్గర చేసిన దేవాని నేను ఇగ్నోర్ చేయడం తప్పు కదా. వాళ్ళని చూసిన ఆనందంలో నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను. పిల్లలకిచ్చే టైం పిల్లలకివ్వాలి, దేవాకిచ్చే టైం దేవాకివ్వాలి అని తనలో తానే అనుకుంది అనసూయ. మరోవైపు సురభి వెళ్ళిపోయిన తర్వాత తన రూంలోకి వెళ్ళిపోయాడు విరాజ్. అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈవినింగ్ వరకు అతన్ని కదిలించలేదు మౌనిత. డిన్నర్ టైంలో కిందికి వచ్చాడు విరాజ్. ఇద్దరూ సైలెంట్గా డిన్నర్ పూర్తి చేశాక వెళ్ళి హాల్లో కూర్చున్నారు. సైలెంట్గా కూర్చున్న కొడుకుని పరీక్షగా చూసింది మౌనిత. అతను ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడని ఆమెకు ఇట్టే అర్థమైంది. దాంతో, విరాజ్ ఏంటలా ఉన్నావు అని అడిగింది మౌనిత. అయినా అతను ఏం మాట్లాడలేదు. దాంతో, నిన్నే విరాజ్, చంద్ర మీతో ఏం మాట్లాడాడు, నువ్వు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగింది మౌనిత. అప్పుడు విరాజ్ ఆలోచనలో ఉన్నట్లుగానే, డాడీ ఏం మాట్లాడాడు అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు డాడీ వీలైనంత త్వరగా జైలు నుంచి బయటికి రావాలి మమ్మీ, లేదంటే మనమంతా ప్రాబ్లంలో పడతాం అని అన్నాడు. ఆ మాటకు అర్థం కానట్లుగా చూస్తూ, ప్రాబ్లంలో పడతామా? ఏం ప్రాబ్లం? అయినా అసలేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? అతని దగ్గర నుంచి వచ్చిన తర్వాత సురభి కూడా డల్గానే వెళ్ళింది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు. అసలేం జరుగుతుందో నాకు చెబితేనే కదా తెలిసేది అని విసుగ్గా అడిగింది మౌనిత. ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు మమ్మీ? ఆయనని నీ కంట్రోల్లో పెట్టుకుందామని నువ్వు అనుకున్నావు. ఆస్తులన్నీ నీ పేరు మీదనే రాయించుకున్నావు. కానీ అంతా ఓకే. ఆ తర్వాత నువ్వు దేని మీదైనా సిగ్నేచర్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ చదవాలని నీకు తెలీదా? నీ ధ్యాసలో నువ్వుండి అనవసరమైన పేపర్స్ మీద చాలా సిగ్నేచర్స్ చేశావు. అదే ఈరోజు ఆయనకి ఆయుధమైంది, మనకి దెబ్బ పడడానికి కారణమైంది అని కోపంగా అన్నాడు విరాజ్. అతను చెప్పేది వింటున్న మౌనితకి ఏదో వార్నింగ్ బెల్లా అనిపిస్తూ ఉంటే, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందు అది చెప్పు విరాజ్ అని అడిగింది మౌనిత. ఇంకా చెప్పడానికి ఏం మిగిల్లేదు మమ్మీ, మనమంతా పూర్తిగా మునిగిపోయాం. నువ్వు నీ పేరు మీద మన ప్రాపర్టీ అంతా ఉందని అనుకుంటున్నావు, కానీ అదంతా ఇప్పుడు డాడీ మొదటి భార్య కూతురు పేరు మీదే ఉంది అని చెప్పాడు విరాజ్. ఆ మాటతో షాక్ అయిన మౌనిత సోఫాలో నుంచి పైకి లేస్తూ, వాట్, ఏం మాట్లాడుతున్నావు విరాజ్ అని అరిచినట్లుగా అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మౌనిత తన ఆస్తిని తన సొంతం చేసుకోగలదా? రుద్ర మనీషాని చేరుకొని ఆమె ఆటను కట్టిస్తాడా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.